హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఎప్పుడో తీసిన క్లిప్ అండి. చాలా డేస్ అవుతుంది. అప్పుడు మా ఇంటికి పావురాలు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి చాలా ఎక్కువగా. ఏమన్నా బయట పిండి కానీ ఏమన్నా ఆరబెట్టినప్పుడు ఇవి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు బాగుంది కదని చెప్పేసి చిన్న క్లిప్ అని తీశాను. ఇది తీసి 1 మంత్ అయిపోతుంది అన్నమాట. ఇది అలా అన్నీ ఎగిరిపోయాయి కానీ ఇది మాత్రం వెళ్ళట్లేదు. దాని వెనకాల వెళ్తున్నా, అది మాత్రం బయటకు వెళ్ళట్లేదు. మళ్ళీ వీడియో అనేది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కాపీరైట్ పడిపోయిందండి మనకి. నిన్న సండే అంటే వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా, ఆ సాంగ్స్ అనేవి ఇది కాపీ చేసేసుకుంది. దానివల్ల నాకు కాపీరైట్స్ పడినాయి అన్నమాట. అందుకే వీడియో డిలీట్ చేసి ఇంక సౌండ్ పూర్తిగా తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది సండే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్తున్నామండి. చిన్న పని కూడా ఉంది. అప్పుడు చిన్న క్లిప్ అనేది తీసాను. ఎండ అయితే మామూలుగా లేదు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఆ టైంలోని చూడడానికి చల్లగానే కనిపిస్తుంది కానీ అలా ఏం లేదు. ఈరోజు సండే టైం మా ఇంట్లో చికెన్ కంపల్సరీ ఉంటుంది అన్నమాట. చికెన్ అనేది తీసుకొచ్చారు. చాలా టైం అయిపోయింది. అప్పటికి 2 o'clock అయిపోయింది. మేము రావడం లేటు, అలాగే చికెన్ తీసుకురావడం కూడా లేట్ అయిపోయింది. దానివల్ల టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది అన్నమాట. దగ్గర పడేసరికి చాలా టైం పట్టేలా ఉంది. ఇంకా మరి ఇంకో 1/2 hour పడుతుందేమో. 1/2 hour ఇంకా 15 minutes పట్టొచ్చు. కర్రీ అనేది నేను ప్రిపేర్ చేయట్లేదు, మా అమ్మగారు చేస్తారు. నాకు కొంచెం అనీజీగా ఉందండి. దానివల్ల వెజిటేబుల్స్ అవన్నీ నేను కట్ చేసి ఇచ్చేసాను, మసాలా సామాన్లు అవిను. కర్రీ అనేది అంత బాగా నాకు అనిపించలేదు. పర్లేదు, తినొచ్చు కానీ మరీ అంత టేస్ట్ అనిపించలేదు. ఈ చికెన్ కర్రీస్ అలాంటివి అయితే నేనే కుక్ చేస్తాను మ్యాక్సిమం. కానీ నాకు అనీజీగా ఉండడం వల్ల నేను చేయలేదు. ఇవి వేడి నీళ్ళు, ఎందుకంటే వేడి నీళ్ళు చికెన్లో వేసుకుంటే బాగుంటుందండి. మామూలు చల్లనీళ్ళు వేసే కన్నా వేడి నీళ్ళు వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇవి నా బుక్స్ అన్నమాట. చాలా రోజులు అవుతుంది తీసి. ఇప్పుడు ఒక 4-5 days అవుతుంది చదివి. తీయలేదు, నాకు ఇయర్ పెయిన్ వల్ల నేను చదవలేదండి సరిగా. తీయాలి ఇవాళ నుంచి, కొంచెం శ్రద్ధగా చదవాలి. కర్రీ అనేది ఇంకా అయిపోయింది. ఇంకా నేను లంచ్ అనేది చేసేస్తున్నాను సండే. ఇంకా పెద్దగా వంటలు ఏమీ చేయలేదు. బయట నుంచి రావడమే లేట్ అయింది. ఎండ ఒకటి ఏమన్నా ప్రిపేర్ చేద్దామన్నా సరే నాకు ఇంకా చేయాలనిపించలేదు, అనీజీగా ఉండడం వల్ల. సండేనే వండుకొని తినాలని లేదు, మిగతా డేస్లో ఎప్పుడైనా మనకి తినచ్చు. క్లైమేట్ బయట చూడండి అలా ఉంది. ఎండ మాత్రం మామూలుగా లేదు, సమ్మర్లా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే. మొన్నటి వరకు వర్షాలు, ఇప్పుడేమో ఎండలు. ఏది ఎక్కువైనా మన బాడీ తట్టుకోలేదు. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.